రేపు నరేంద్ర మోడీ రాబోతుండడంతో కర్నూలులో మాత్రం పసుపుమయమైన సందర్భం కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాట్లు బహిరంగ సభకు సంబంధించి పూర్తి చేయడం జరిగింది. దాదాపు 3 లక్షలకు పైనే జనాభాని సమీకరించే విధంగా టీడీపీ కూటమి నేతలు ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి అదేవిధంగా నాయకులకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ బహిరంగ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో పూర్తి సమాచారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపు జరిగే బహిరంగ సభకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది రాబోతున్నారు? రేపు 16వ తారీఖున 2 నుంచి 3 గంటల మధ్యలో రాగమయూరి గార్డెన్స్ కర్నూలు పక్కన 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే జీఎస్టీ 18%, 22% ఉన్న జీఎస్టీని 5% చాలా వస్తువులపైన, మధ్య తరగతులకు, కింద దిగువ వాళ్ళకు ఉపయోగపడే వస్తువులపైన అన్నిటిపైన తగ్గింది. అందుకోసం ఈ జీఎస్టీ మీటింగ్ ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు ఉదయం 10 గంటలకంతా కర్నూలుకు వచ్చి ఇక్కడ నుంచి మరి హెలికాప్టర్లో శ్రీశైలంకి వెళ్ళి, శ్రీశైలం అక్కడ బ్రహ్మరాంబ దర్శనం చేసుకొని మల్లికార్జున దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ శివాజీ మహారాజ్ అక్కడ అంటే ఇంతకుముందు ఛత్రపతి శివాజీ గారికి స్ఫూర్తివనం ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆ స్ఫూర్తివనాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెడతా ఉన్నారు. దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ దాదాపు 12:30, 1 గంటకి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ కర్నూలు ఉమ్మడి జిల్లా, ఎందుకంటే వెనకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమ ముఖద్వారం ఇది కర్నూలు. ఇక్కడ నుంచి మాకు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కానీ, వ్యవసాయానికి నీళ్లు కానీ, లేక తాగడానికి నీళ్లు కానీ చాలా వరకు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే కొన్ని అనౌన్స్మెంట్ జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే డ్రోన్ క్యారిడర్, అలాగే డిఆర్డిఏ ప్రాజెక్టు, అలాగే హైదరాబాదు బెంగళూరు మధ్యలో ఉంటుంది ఇది. ఇటువైపు 200 కిలోమీటర్లు హైదరాబాదు, ఇటువైపు 300 కిలోమీటర్లు బెంగళూరు. ఈ మధ్యలో మేము డెవలప్ అయ్యేదానికి చాలా అంటే చాలా అవకాశం ఉంది. అందులో కర్నూలులో గవర్నమెంట్కు సంబంధించినటువంటి మన డెవలప్మెంట్కు చేసుకునేదానికి ఇండస్ట్రీ 30,000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ భూమి. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలోన, లోకేష్ గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలోన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు కర్నూలుకు రాబోతున్నాయి. ఈ కర్నూలుకి పరిశ్రమలు వస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ అందరికి కూడా ఉద్యోగి ఉపాధ్యాయులకు అన్ని రకాలుగా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ మనం డివిజన్ అయినాక, తెలంగాణ ఆంధ్ర డివిజన్ అయినాక మాకు కర్నూలు పైన చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేషన్ చేసి మోడీ గారితో ఒప్పించి ఇది జరుగుతూ ఉన్నాడు. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ తర్వాత మరి కర్నూలుకి 20 ఏళ్ళు పైనబడి మళ్ళీ మోడీ గారు వస్తా ఉన్నాడు. కాబట్టి రాయలసీమకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. ముఖ్యంగా కర్నూలు జిల్లాకి ఇంకా బాగా మంచి జరగాలని కోరుకున్నాం. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి రాజధాని కోల్పోవడము, అభివృద్ధి జరగకపోవడంతో ఈసారి ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి కూటమి తరఫున నివేదిక ఇచ్చారు, ఎలాంటి డెవలప్మెంట్ కి హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కర్నూలు జిల్లాకు సంబంధించి? మేము ఊహిస్తున్నది ఏంటంటే డిఆర్డిఏ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంటే అదొకటి ఉంటుంది, డ్రోన్ ప్రాజెక్టు ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకా ఏదైనా కొత్తగా పెద్ద ప్రాజెక్టు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడేదానికి నాకు తెలిసి ఇంకా పిఎంఓ నుంచి మాకు 14,300 కోట్లు 800 కోట్ల దాకా హామీలు అయితే ఉన్నాయి. వాటిని రేపు అనౌన్స్ కూడా చేయబోతున్నారన్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా రేపు నాడు ప్రైవేటు పెట్టుబడిదారులు కూడా చాలా మంది వస్తారు. ఒకసారి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచిగా మనం వాళ్ళకు అంటే పర్సనల్ పెట్టుకునేదానికి మంచి వాతావరణం కల్పిస్తే మంచి జరుగుతుంది. అలాగే కర్నూలుకి ఒక హైకోర్టు బెంచ్ అంటే మనం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓకేనా, మరి సెంట్రల్ నుంచి కూడా ఒప్పుకునేది ఉంటుంది, అది కూడా క్లియర్ అయిపోతుంది. అట్లే చాలా మంచి మంచి ప్రాజెక్టులు వచ్చేదానికి, మోడీ గారు మంచి వాతావరణం కల్పించేదానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేదానికి కూడా చేద్దామనేది మా ఉద్దేశం. ప్రధానంగా తాగు సాగునీరు విషయంలో ఇక్కడ తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 ప్రాంతాల్లో కొంత ఆర్డీఎస్ కానీ తర్వాత ఇంకో ప్రాజెక్టులు కానీ ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంది. అది ఏమైనా సమాచారం ప్రధానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు?
ఆల్రెడీగా ఆర్డీఎస్ కానీ వేదవతి కానీ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. వాటికి డబ్బులు కొరత ఉంది కాబట్టి మనము ఇది జరుగుతుంది. జగన్ అసలుకి ఏం చేయలేదు. జగన్ చేసి ఈ పాటికి తక్కువ డబ్బులోనే అయిపోయింది. ఇది మనకు సంబంధించినది, చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటిది. ఇదేం మోడీ గారికి అంత ఇదేం కాదు. మోడీ గారికి ఏదైనా మనం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే అడుక్కోవడమే. కానీ ఖచ్చితంగా గుండ్రేవుల కానీ వేదవతి కానీ ఆర్డీఎస్ కానీ అయితే రాయలసీమ పశ్చిమ ప్రాంతం చాలా బాగుపడుతుంది. ఎల్ఎల్సీ నుంచి నీళ్లు రాకపోయినా కూడా మనకి మంచి ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఆ 3 ప్రాజెక్టులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటైతే ఈ టర్మ్ లో చేస్తారనేది ఖచ్చితంగా ఉన్నది. మాకు సమాచారం, చేస్తాం కూడా. కొన్ని ప్రాజెక్టులకి రేపు వర్చువల్ గా శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. ఏవేవి చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు వేదవతి ఆర్డీఎస్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. వర్కులు మొదలైనాక జగన్ ఆపేశాడు దాన్ని. ముఖ్యంగా డ్రోన్ ప్రాజెక్టులే. ఇది నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది డ్రోన్ అనేది. ఈరోజు పెద్ద పెద్ద దేశాలు కూడా డ్రోన్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్టు మనకు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ ప్రాజెక్టుకి చాలా ఉంటుంది. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉద్యోగాలు వస్తాయి. అలాగే స్టీల్ ప్లాంట్ ఉంది మనకు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా చాలా ఇక్కడ మనకు ఖనిజ సంపద ఉంది. అంటే ఐరన్ ఓర్ బాగా దొరుకుతుంది. కాబట్టి పెద్ద స్టీల్ ప్లాంట్లు పెట్టేదానికి కూడా మంచి అవకాశాలు. అలాగే రిలయన్స్ వాళ్ళు మనకు దీన్ని పెడతా ఉన్నారు. ఏది మన ఫుడ్కు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అలాగే పత్తికొండలో కూడా కొన్ని యూనిట్లు పెట్టేదని రిలయన్స్ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేది మనకు జరుగుతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వంగానే రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి సారించింది. రేపు జరగబోయే బహిరంగ సభలో ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ జిల్లాలకు అనే హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రిలయన్స్ అదేవిధంగా స్టీల్ కి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పోయాయి. ప్రతిపాదనలు కూడా త్వరలోనే ఈ ప్రాజెక్టులు మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. రాయలసీమ అభివృద్ధి కోసం కారిడార్ గా ఏర్పడబోతుంది. రాయలసీమ ఎంతో అభివృద్ధి చెందాల్సింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి సారించాడు. రేపు బహిరంగ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దాదాపు 3 లక్షల మందికి పైన బహిరంగ సభలో పాల్గొంటారు. రాయలసీమకి వస్తున్నటువంటి నరేంద్ర మోదీ ఖచ్చితంగా రాయలసీమకి సంబంధించి నిరుద్యోగ వ్యవస్థను తగ్గించేందుకు, పరిశ్రమలు పెంచేందుకు హామీలు అయితే ఇవ్వబోతున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చెబుతున్నారు. ఇది రేపు జరిగేటువంటి బహిరంగ సభకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, ఎన్టీవీ, కర్నూలు జిల్లా.